ఒక పెద్ద తోటలో మన కంటికి కనిపించని చిన్న ప్రపంచం ఉంది. అక్కడ జీవించేవాడు ఒక చిన్న లిల్లిపుట్ బాలుడు. అతని పేరు రికో. మనకు అది సాధారణ తోట, కానీ రికోకు అది ఒక ప్రమాదకరమైన అడవి. పొడవైన గడ్డి, పెద్ద పెద్ద పూలు, భయంకరమైన పురుగులు అన్నీ అతనికి పెద్ద సవాళ్ళు. ఒకరోజు అతను ఒక చిన్న అరుపు విన్నాడు, సహాయం చేయండి, సహాయం చేయండి అని. ఆ శబ్దం వైపు వెళ్ళి చూస్తే ఒక చిన్న లిల్లిపుట్ అమ్మాయి ఒక పెద్ద సాలీడు వలలో చిక్కుకుంది. ఆమె పైకి ఒక పెద్ద సాలీడు నెమ్మదిగా దగ్గర పడుతుంది. రికో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అతను వెంటనే పైకి ఎక్కాడు. ఆకు నుంచి ఆకుపైకి దూకాడు. సాలీడు అతన్ని చూసి దాడి చేయడం మొదలుపెట్టింది. రికో తన ఖడ్గంతో వల తాడులను కోయడం ప్రారంభించాడు. అప్పుడు రికోకు ఒక ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న ఎండిన మిర్చి ముక్కను తీసుకొని దానిని నూరి సాలీడు కళ్ళలోకి విసిరేశాడు. సాలీడు గందరగోళానికి గురైంది. అదే సరైన సమయం. రికో చివరి తాడును కోసి ఆ అమ్మాయిని పట్టుకొని పరిగెత్తాడు. ఇద్దరూ వేగంగా పరిగెత్తారు. చిన్న అమ్మాయి చిరునవ్వుతో అడిగింది, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. రికో నవ్వుతూ చెప్పాడు, ధైర్యం అంటే బలం కాదు, ఎవరైనా సహాయం కావాలంటే వెనక్కి తగ్గకపోవడం. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.